మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బెర్త్ ఖాయమైందని కొందరు నేతలు చెప్పుకుంటుంటే ఆశావహులు మాత్రం ఎవరికి వారు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కేబినెట్ ఎక్స్టెన్షన్ పై తనకెలాంటి సమాచారం లేదని తప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై సామాజిక వర్గాల ఎఫెక్ట్ పడుతుందా? నేతల ఒత్తిడితో ఈ అంశంపై అధిష్టానం పునరాలోచన చేస్తుందా లేక ముందుకే వెళ్తుందా అని కాంగ్రెస్ శ్రేణులు విస్తృతంగా చర్చించుకుంటున్నాయి. మంత్రివర్గ విస్తరణ అంశం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. కేబినెట్లో కొత్తగా చోటు దక్కేదెవరికి, అవకాశం దక్కని వాళ్ళెవరు అన్నది ప్రస్తుతం కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక రాష్ట్ర మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉండగా సుమారు 40 మంది ఆశావాహులు ఉన్నారు. అందులో ప్రధానంగా ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామితో పాటుగా జిల్లాల ఈక్వేషన్లో ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి, మైనారిటీల నుంచి హైదరాబాద్ ఎమ్మెల్యే అమీర్ అలీ ఖాన్ ఆశావాహుల్లో ఉన్నారు. మరికొంతమంది సామాజిక సమీకరణాల్లో భాగంగా కేబినెట్లో చోటు కోసం గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అందులో మున్నూరు కాపు సామాజిక వర్గాల నుంచి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, యాదవ సామాజిక వర్గం నుంచి ప్రభుత్వ విప్ బీల్రా ఐలయ్య, మాదిగ సామాజిక వర్గం నుంచి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎస్టీ లంబాడ సామాజిక వర్గం నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, వెలమ సామాజిక వర్గ కోటాలో ఎల్లారెడ్డి, ఎమ్మెల్యే మధుమోహన్ రావు ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలతో అధిష్టానం భేటీ తర్వాత 4 పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పేర్లు దాదాపు ఖరారయ్యాయన్న వార్త తెరపైకి వచ్చింది. దీంతో మిగిలిన సామాజిక వర్గ నేతలు మంత్రివర్గంలో చోటు కోసం అధిష్టానంపై ఒత్తిడి పెంచారు. అందులో భాగంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ హైకమాండ్ కు లేఖ రాయడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి వినతి పత్రాలు సమర్పించారు. అటు లంబాడ సామాజిక వర్గం చెందిన ఎమ్మెల్యేలు సైతం సీఎం రేవంత్ రెడ్డికి లేఖలు అందజేశారు. విస్తరణపై కాంగ్రెస్ లో వేడి రాజుకోవడంతో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ ఆ పార్టీలో నెలకొంది. ఒకవైపు జనాభా దామాషా ప్రకారం కేబినెట్ లో చోటు కల్పించాలని అటు మాదిగలు, ఇటు లంబాడ సామాజిక వర్గంతో పాటు బీసీ వర్గాలు అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సైతం ఆశావాహులు విస్తరణపై తమ సంగతేంటంటూ అడుగుతుండటంతో కేబినెట్ పై ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం జరగలేదని ఆయన దాటవేస్తున్నారట. అటు అధిష్టానం సైతం క్షేత్రస్థాయిలో వస్తున్న అసంతృప్తిని పరిగణలోకి తీసుకుంటుందన్న చర్చ పార్టీలో నడుస్తోంది. డీసీసీ అధ్యక్షుల సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై చర్చ జరిగినట్టు సమాచారం. ఇందులో మాదిగలకు అవకాశం ఇవ్వాలంటూ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు విజ్ఞప్తి చేశారట. మరోవైపు మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి వచ్చిందని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. కేబినెట్ లో ఉన్న 6 ఖాళీలను భర్తీ చేయకుండా 4కి అవకాశం ఇచ్చి మరొక 2 బెర్తులను ఖాళీగానే ఉంచుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. అందులోనూ ప్రచారంలో ఉన్న 4కి అవకాశం పక్కా అన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తమకు చోటు ఖాయమని ధీమాతో ఉన్న నేతలు మాత్రం ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటున్నారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ లో నెలకొన్న ప్రస్తుత పరిణామాల దృష్ట్యా అధిష్టానం మంత్రివర్గ విస్తరణపై పునరాలోచన చేస్తుందా లేక ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ముందు తీసుకున్న నిర్ణయం ప్రకారమే ముందడుగు వేస్తుందా అన్న ఆసక్తి ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది.
విషయం